కావట. ఆ విషయాన్ని స్వయంగా ఆయన భార్య ఉపాసనే చెప్పింది. ఇంటర్వ్యూలకు ప్రచారానికి కొంత దూరంగా ఉండే ఉపాసన ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో చాలా అంతరంగిక విషయాలను కూడా షేర్ చేసుకుంది. ఇంతకు చెర్రీకి సెట్ కానివి ఏంటి? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బెస్ట్ ఫ్రెండ్ ఉపాసనను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వారి వివాహం జరిగి 4 ఏళ్లు పూర్తయింది. ఎంతో అన్యోన్యంగా జీవితం సాగిస్తున్నారు. అయితే వీరి వివాహ సమయంలో ఎన్ని విమర్శలు వచ్చాయో అందరికీ తెలిసిందే. అందుకు కారణం ఉపాసన అప్పట్లో లావుగా ఉండటమే. తర్వాత కొన్నాళ్లకు ఉపాసన రామ్ చరణ్ విడిపోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తర్వాత రామ్ చరణ్ స్వయంగా వివరణ ఇచ్చారు. అలాంటిదేమీ లేవని ఆ వార్తలు కొట్టిపారేశారు. మరోవైపు పెళ్లయి ఇన్నేళ్లైనా చెర్రీ, ఉపాసన దంపతులకు పిల్లలు లేరు. చెర్రీ మాకు బుల్లి మెగా వారసుడిని ఎప్పుడు ఇస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. విడాకుల వార్తలపై మేము అందరిలాగే నార్మల్ కపుల్, బెస్ట్ ఫ్రెండ్స్, ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో, అసలు మేము విడాకులు ఎందుకు తీసుకుంటాం? నిజంగా అలా అయితే బయట ప్రపంచానికి చెప్పుకోగలిగే ధైర్యం ఉన్న మనుషులం. ఎవరేమైనా రాసుకోండి, ఇప్పుడైతే దాని గురించి పట్టించుకోను అని ఉపాసన వ్యాఖ్యానించారు. ఇప్పట్లో పిల్లల్ని కనే ఆలోచన లేదు. నా బరువు తగ్గడానికి నేను చాలా సమయం వెచ్చించాను. మళ్ళీ ఇప్పుడు కూర్చొని బరువు పెరగదలుచుకోలేదు. మేము ఇంకా చిన్న వయసులోనే ఉన్నాం. నాకు నిజంగా పిల్లలు కావాలనుకుంటే నా వెనుక మొత్తం అపోలో ఉంది. నేను పిల్లల్ని కంటాను. కానీ అది మా వ్యక్తిగతం. అది తర్వాత ఉంటుంది. ఇది ప్రపంచం మొత్తం తెలియాలనుకోను. అది మా పర్సనల్. కొన్ని అలాగే పర్సనల్గా ఉంచాలి. అలాగే ఉంచుతాను అంటూ ఇప్పట్లో పిల్లల్ని కనే ఉద్దేశం లేదని చెప్పకనే చెప్పింది ఉపాసన.